మిత్రులారా నమస్తే. సోంపాక మ్యూజింగ్స్ సమర్పించు సాహితీ సంపెంగలకు స్వాగతం. ఇందులో భాగంగా నేటి కథా సంపంగి కుక్కపిల్ల. రచయిత గౌరవనీయులు మాల్యశ్రీ గారు. వీరిని గురించిన చిరుపరిచయం ఒక 2 వాక్యాల్లో. జనరంజని అనే పద్య సంపుటిని, రత్నమంజూష బాలగేయాలను, రామదాసు పద్యకావ్యాన్ని, వెన్నెల మలుపులు చీకటి వెలుగుల పేరుతో కథా సంపుటాల్ని వెలువరించారు. వీరు రాసినటువంటి మన్యభారతం గ్రంథానికి ఇటీవల విశ్వవిద్యాలయం నుండి కీర్తి పురస్కారం కూడా లభించింది. ఇంతే కాకుండా పలు రచనా ప్రక్రియలలో వీరు సిద్ధహస్తులు. మీకు ఈ కథను చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత. కథ కుక్కపిల్ల. చదువు, సంధ్య, విజ్ఞానం, వివేకం కలిగిన మనుషులు ఆర్ద్రత, అనుబంధాలు, విలువలు, నీతులు కోల్పోయి మమత, మానవత్వాలకి దూరమవుతూ మృగప్రాయంగా తయారవుతూ ఉంటే, అదే సమయంలో అజ్ఞానమయమైన జంతువుల్లో అపూర్వ అనుబంధాలు, మమత, మానవత్వాలు తొణికిసలాడటం అపురూపం. కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ కాదేది కవితకనర్హం అన్నాడు శ్రీశ్రీ. ఈ కుక్కపిల్ల మనుషుల కళ్ళు తెరిపిస్తుంది. ఆ రోజు నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి నా కళ్ళబడిన దృశ్యం చాలా చిత్రంగా ఉంది. ఎన్నడూ లేనిది మా ఇంట్లో ఒక కుక్కపిల్ల. దానికి స్టీల్ ప్లేట్‌లో పాలు తాగిస్తూ పక్కనే కూర్చుని ఆసక్తిగా చూస్తున్న మా శ్రీమతి విజయ. నాకు కుక్కలంటే అంత ఇష్టం ఉండదు. ఎందుకంటే ఊళ్ళల్లో ఎక్కడ చూసినా ఈ కుక్కలే కనిపిస్తాయి. ఎవరి మీదకు పడితే వాళ్ళ మీదకు గుర్రుమని లేస్తాయి. రాత్రిళ్ళు ఒకటే మొరుగుడు. ఆ కన్నకఠోర శబ్దాలకి నిద్ర పట్టదు. ఇక పిచ్చి కుక్కల సంగతి సరే సరి. అవి కరిస్తే జరిగే ప్రమాదం గురించి ఎవరికి తెలియదు. మంచి కుక్క గరిచినా, పిచ్చి కుక్క గరిచినా ముందు జాగ్రత్త చర్యగా ఇంజెక్షన్‌లను తీసుకోక తప్పదు. అవి అన్ని వేళలా ఎక్కడ పడితే అక్కడ దొరకవు. వాటిని చేయించుకుంటే బాధ వర్ణనాతీతం. ఇట్లా కుక్కల గురించి ఆలోచిస్తే 1,90 అరిష్టాలు కనిపిస్తాయి. అయితే కుక్క విశ్వాసం గల జంతువని, ఇంత ముద్ద పడేస్తే ఇంటికి కాపలాగా ఉంటుందని, మనిషికి మంచి రక్షణగా ఉంటుందని కొందరంటారు. అంతేకాదు, కుక్కల్ని తమ పిల్లల కంటే ముద్దుగా, మొగుళ్ళ కంటే ప్రేమగా చూసుకునే వాళ్ళని కూడా నేను చూశాను. మేలుజాతి కుక్కల్ని పెంచడం కూడా ఈనాడు ఒక స్టేటస్ సింబల్‌గా ఉంటున్న విషయం. మనలో చాలా మందికి తెలుసు. గొప్ప గొప్ప వాళ్ళంతా అల్సేషియన్ లాంటి మేలుజాతి కుక్కల్ని పెంచి, కుక్కలున్నాయి జాగ్రత్త అని ఇళ్ళ వద్ద ఘరానాగా, అందంగా హెచ్చరిక బోర్డులు పెట్టడం కూడా ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. కుక్కల వల్ల వీళ్ళకి గొప్పతనం వస్తుందో, లేక వీళ్ళ వల్ల కుక్కలకి గొప్పతనం వస్తుందో అర్థం గాదు. కొందరు హై లెవెల్ కుటుంబాల వారి తాలూకు కుక్కలు తినే గొప్ప ఆహారం మామూలు మనుషులకు కూడా అందుబాటులో ఉండదట. ఇలాంటి ఉదాహరణలు చూస్తుంటే మన సంఘంలో కుక్కలకు ఓ ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానం ఉందని, కొందరు మనుషుల బ్రతుకుల కంటే కుక్కల జీవితమే నయమనిపిస్తుంది. పోలీస్ కుక్కలకున్న ప్రశస్తి అందరికీ తెలుసు కదా! అందుచేత అంతర్గతంగా కుక్కల మీద ఎంతటి అసంతృప్తి ఉన్నా, సమాజంలో కుక్కలకున్న సముచిత స్థానం దృష్ట్యా పైకి కుక్కల్ని మన్నించక తప్పటం లేదు. మంచి కుక్కల్ని బహుమతిగా ఇచ్చి గాని, కొనిపెట్టి గాని, వాటికి ఆహార పదార్థాలు సంపాదించి తెచ్చిపెట్టి గాని, వాటిని అమితంగా పొగిడి గాని, గొప్పవాళ్ళని, అధికారుల్ని, అధినాయకుల్ని, అన్నిటిని మించి అమ్మాయిల్ని ప్రసన్నం చేసుకోవచ్చునట. పనులు గూడా జరిపించుకోవచ్చునట. కుక్కల వల్ల ఇంతటి లాభాలు కూడా ఉన్నాయని మా మిత్రులు వాదిస్తుంటారు. ఇన్ని సవాలక్ష దృష్టాంతరాలు నా బుర్రలో ఆ క్షణం మెరిసిపోవటం వల్ల, తాత్కాలికంగా మా శ్రీమతి చర్య సబబే అనిపించింది నాకు. నేను దగ్గరగా వెళ్లి ఆ కుక్కపిల్లను పరీక్షగా గమనించాను. అది మామూలు కుక్కపిల్ల. డొక్కలు ఈడ్చుకుపోయి బలహీనంగా ఉంది. కళ్ళల్లో కొన ప్రాణం అల్లల్లాడుతున్నట్లుగా ఉంది. ఆశ్చర్యం వేసింది నాకు. అంత అనాకర్షణీయమైన ఈ కుక్కపిల్లని మా శ్రీమతి ఇంత ఆపేక్షగా ఇంటికి తెచ్చి సంరక్షించడాన్ని చూసి, "ఏమిటి విజయ, ఈ కుక్కపిల్లని ఎక్కడ సంపాదించావు? కుక్కల పెంపకం మీద నీకింత మక్కువుంటే, ఇంతకంటే మంచి కుక్కపిల్లని నేనే ఎక్కడి నుంచైనా తెచ్చేవాడిని గదా! ఇదేం బాగుందని దీని మీద ముచ్చటబడుతున్నావు?" అన్నాను సందేహం పట్టలేక. "అది కాదండి.
వీటి తల్లి వీటిని ఈ మధ్యనే మన బావికెళ్ళే డొంకలో కన్నదండి. మొన్నటి నుంచి చూస్తున్నానండి. నిన్ననో, మొన్ననో దీని తల్లిని ఏ తోడేలో చంపేసి పట్టుకుపోయుంటదండి పాపం. పిల్లలు పాలు లేక ఏడుస్తుంటే చూసినోళ్ళు తలా ఒకటు తీసుకుపోయారండి పెంచుకునేందుకు. అందంగా, బొద్దుగా ఉన్న పిల్లల్ని అప్పుడే అందరూ తీసుకెళ్ళిపోయారు. పాపం ఆఖరిన ఈ బక్కచిక్కిన కుక్క పిల్ల మిగిలిపోయి పాల కోసం అల్లాడుతుంటే చూడలేక నేను తీసుకొచ్చేసానండి. ఇది అన్నిటికంటే వెనక కళ్ళు తెరిచుంటుంది. పాలు సరిగా అందక బలహీనంగా తయారైంది. మనం 4 రోజులు బాగా పాలు పోసి పెంచితే అది అందంగా దుబ్బకొక్కుగా తయారవుతుంది. అంది మా శ్రీమతి దాన్ని చేతుల్లోకి తీసుకుని వెన్నుని వాత్సల్యంతో నిమురుతూ ఎంతో ముద్దుగా. అవునులే. అలా చేస్తే తప్పకుండా అద్భుతంగా తయారవుతుంది. హై క్లాస్ అమ్మగార్లకు మళ్ళే నీకు కూడా కుక్కల మోజు తీరుతుంది అన్నాను. అదేంటండి అలాగంటారు? తల్లి పోయి అది అనాథ అయిపోతే దాన్ని పెంచితే పుణ్యం కాదండీ? పుణ్యం సంగతి ఎట్లా ఉన్నా దిక్కుమొక్కు లేని కుక్కపిల్లని చూస్తూ చూస్తూ దాని మానాన దాన్ని వదిలేయలేం గదండీ! జాలేసి తీసుకొచ్చాను. పెంచి పెద్దదాన్ని చేస్తే తర్వాత దాని దారిన అదే బతుకుతుంది అంది ఆర్ద్రమైన కన్నులతో దాని వైపు చూస్తూ. నాకు కూడా అదే న్యాయం అనిపించింది. అలా ఆ కుక్కపిల్ల మీద, దాని పెంపకం మీద నాకు సదభిప్రాయం కలిగింది. మా ఇంట్లో ఈ చిన్న కుక్కపిల్ల చేరగానే మా అన్నయ్య కొడుకు కృష్ణ 10 ఏళ్ల కుర్రాడు. వాడు కూడా ఎంతో ముచ్చటపడి కుక్కపిల్ల పెంపకం బాధ్యతలో తాను కూడా కొంత భాగం పాలుపంచుకున్నాడు ఎంతో ఉత్సాహంతోటి. మా అన్నయ్య ఇల్లు మా ఇంటి పక్కనే ఉంది. వాళ్ళింట్లో గూడా ఒక కుక్క ఉన్నది. మా అన్నయ్యకి కూడా కుక్కలంటే ఇష్టమే. అంచేతే ఆ కుక్కని పెంచాడు. అది అందంగా, దర్జాగా ఉంటుంది. అప్పుడప్పుడది మా ఇంటికి కూడా వచ్చి తిరిగిపోతుంటుంది. ఆసారి కూడా అది మామూలుగా మా ఇంటికొచ్చింది. కానీ ఇంట్లో మేము పెంచుతున్న ఈ కుక్కపిల్ల కనిపించేసరికి గుర్రు గుర్రుమని కారాలు, మిరియాలు నూరటం మొదలెట్టింది. మా కుక్క పిల్లేం తక్కువ తిన్నదా? అది కర్ర్ కర్రుమంటూ తన శక్తి కొద్దీ అరుస్తూ మా అన్నయ్య గారి కుక్కని అదిలించటం మొదలెట్టింది. వేలెడు లేని ఈ కుక్కపిల్ల తాను ఇంతకాలం స్వేచ్ఛగా, అధికారయుతంగా తిరిగిన ఆవరణలో హాయిగా తిష్ట వేయటమే కాకుండా, పైగా తననే లెక్క చేయకుండా కయ్యానికి కాలు దూవుతున్నట్లు మరుగుతుండేసరికి మా అన్నగారి కుక్కకి అరికాలి మంట నెత్తికెక్కినట్లుంది. అమాంతం ఒక్కసారి గర్జించి, దాని మీదకు దూకి దాని మెడని కోరల్లో ఇరికించుకుని, లేపి నేలకేసి ఒక్క విసురు విసరబోయింది. ఇంతలో ఎక్కడ్నుండొచ్చాడో మా అన్నగారి అబ్బాయి కృష్ణ ఒక్కసారి దూసుకు వెళ్లి కుక్క మీద పడి కాలితో ఒక్క తాపు తన్నాడు. అనుకోని ఈ హఠాత్ సంఘటనకి అదిరిపడ్డ మా అన్నయ్య గారి కుక్క తన నోట చిక్కిన కుక్కపిల్ల మెడని వదిలేసి మా వాడిని చూసింది. దానికి ఎక్కడ లేని కోపం వచ్చుంటుంది గానీ, ఆ కొట్టినవాడు తన యజమాని కొడుకవటం మూలాన ప్రతీకారం ఏమీ చేయలేకపోయింది. గుర్రుమని మా వాడి వంక గుర్రుగా జూసింది. "ఛీ పో" అని వాడు చెయ్యెత్తేసరికి, ఈ కుక్కపిల్ల తరఫున మేమంతా బలంగా ఉన్నామని గ్రహించిందో ఏమో, తోకాడిస్తూ అక్కడి నుండి నిష్క్రమించింది. ఆ తర్వాత మేము కుక్కపిల్ల విషయంలో జాగ్రత్త పడాలనుకున్నాం. లేకపోతే మా అన్నయ్య గారి పెద్ద కుక్క దీని మీద శత్రుత్వం వహించి, తప్పకుండా దీని భరతం పడుతుందని ఊహించాం. అంచేత అప్పటినుంచి మా కుక్కపిల్లను ఆవరణ దాటి బయటికి పోనీయకూడదని అనుకున్నాం. పోతే గనక ఆ పెద్ద కుక్క దీన్ని పట్టుకుని ఎక్కడో నేలకేసి కొట్టి చంపే తీరుతుంది. అంతేకాక ఈ కుక్కపిల్ల కూడా ఆ కుక్క కనిపిస్తే భయపడకుండా దాన్ని కవ్వించబోతుంది. ఆ కయ్యం కాస్త దీనికి కాలం మూడేలా చేస్తుంది. కాబట్టి ఈ కుక్కపిల్లని సాధ్యమైనంత వరకు ఇంట్లోనే కట్టేసి కట్టుదిట్టం చేయాలనుకున్నాం. అలాగే ఆ పెద్ద కుక్క రాకపోకల్ని కూడా ఎల్లప్పుడూ జాగ్రత్తగా కనిపెడుతూ దాన్ని అదిలించాలని నిర్ణయించుకున్నాం. అప్పటినుంచి నాకు కూడా ఆ చిన్న కుక్క పిల్ల భవిష్యత్తు గురించి ఆందోళన పట్టుకుంది. దాని రక్షణ గురించి బాధ్యత వహించడం మొదలైంది. ఆ విధంగా మొదట్లో ఏమంత ఆసక్తి లేని కుక్కపిల్ల పెంపకం దాని గురించి క్రమంగా ఎంతో ఆసక్తి ప్రదర్శించడం ప్రారంభించాను. అలా మా శ్రీమతి, నేను, మా అన్నగారి అబ్బాయి ఆ కుక్కపిల్లని కంటికి రెప్పలా కాపాడటం కార్యక్రమంగా తీసుకున్నాం. తర్వాత మా అన్నయ్య గారి కుక్క కూడా తన శత్రుభావం విడిచిపెట్టి కొంత సామరస్యం చూపెట్టసాగింది.
కుక్కపిల్ల మా పోషణలో కొద్ది కాలంలోనే పుష్టిగా తిని, తాగి, దుబ్బుగా తయారై నిగనిగలాడసాగింది. ఇప్పుడది నిజంగా నాకు కూడా ముద్దొస్తోంది. నేను వీధిలోంచి రాగానే కాళ్ళకు చుట్టుకుని కుయ్ కుయ్యమంటూ గారాం చేస్తూ ఎంతో ఆప్యాయత ప్రదర్శించేది మా కుక్కపిల్ల. ఇతరులెవరైనా వచ్చినా, ఏదైనా అలజడి జరిగినా, పెద్దదానికి మళ్ళీ ధైర్యంగా లేచి, మురిగి అదిలించేసేది. దాని సాహసానికి, దాని స్వామి భక్తి పరాయణతకు నాకు దాని మీద ఎక్కడలేని ఆదరణ పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక రోజున మా కుక్కపిల్ల ఎలా తప్పించుకుందో కన్నుగప్పి బయట వీధిలో పడింది. మేము అంతగా గమనించలేదు. ఇంతలో బయట కుక్కపిల్ల మొరుగు, పెద్ద కుక్క గర్జన వినిపించాయి. మేము ఆదుర్దాగా బయటికి పరిగెత్తాం. ఇంకేముంది, బయట ఏదో వీధి కుక్క భయంకరాకారంతో నా చిన్న కుక్కపిల్ల మీద లంఘించి, పంజాలతో అణిచిపెట్టి, కోరలతో దాని ఇష్టం వచ్చినట్లు కరిచేస్తోంది. మాకేం చేయటానికి తోచలేదు. మా శ్రీమతి నిశ్చేష్టురాలైపోయి చూస్తోంది. అందుబాటులో కర్ర గాని, రాయి గాని ఏదీ లేదు. నోటితో అదిలించిన ఆ కుక్క లెక్క చేయకుండా భీకరంగా కుక్కపిల్లని పొర్లించి పొర్లించి గాయపరుస్తోంది. కుక్కపిల్ల హృదయ విదారకంగా గీపెడుతోంది. మా ప్రాణాలు విలవిల్లాడిపోతున్నాయి. ఆ దృశ్యాన్ని అస్సలు భరించలేకపోయాం. ఇంతలో ఎక్కడ్నించి వచ్చిందో మా అన్నయ్య గారి కుక్క రివ్వున సుడిగాలిలా దూసుకొచ్చి, అమాంతం ఆ వీధి కుక్కపై గాండ్రిస్తూ దూకి, పంజాతో కొట్టి, కోరలతో ఒక్క పీకు పీకింది. అంతే. ఆ వీధి కుక్క కుక్కపిల్లను వదిలేసి భౌభౌమంటూ ఉక్రోషంతో మా వాళ్ళ కుక్కతో పోరాటానికి దిగింది. అంతకుముందే మంచి వాటంగా మీదకు దూకి కోరలతో బలంగా ఒక పట్టు పట్టిన మా వాళ్ళ కుక్క తన పట్టును ససేమిరా వదలకుండా ఒక తోపు ముందుకు తోసి అక్కడున్న ముళ్ళ పొదలోకి నెట్టి మరింత కోపంతో దాని శరీరమంతా కరవటం మొదలెట్టింది. తోక నేల కానించి కూరలు సాచి గయ్యి గయ్యి నరవటం సాగించింది. దాని పిరికితనం చూసి మా వాళ్ళ కుక్క మరింత విజృంభించింది. ఇంతలో మా అన్నయ్య గారి అబ్బాయి, మా అన్నయ్య చెరో కర్ర తీసుకుని అక్కడికొచ్చారు. వాళ్ళని చూసి ఆ వీధి కుక్క తోక ముడుచుకుని చావుకు తెగించి, ఆ ముళ్ళ తుప్పలో దూరి అవతల వైపు నుంచి ఒక్క ఉదుటున ఉడాయించబోయింది. సరిగ్గా అదే సమయంలో మా అన్నగారి అబ్బాయి బారెడు పొడుగు ముల్లుగర్రతో దాని వీపు మీద బలం కొద్దీ చాచి ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బతో అది కుయ్యో, మొర్రో అంటూ తెగ అరుస్తూ, బతుకు జీవుడా అంటూ తుపాకీ దెబ్బ కూడా దొరక్కుండా పలాయనం చిత్తగించింది. ఇంతసేపు పొదలో ఒదిగిపోయి బిక్కుబిక్కుమంటూ దాక్కున్న మా కుక్కపిల్ల సందు చూసుకుని ఇవతల పడి ఇంట్లోకి పరుగు తీసింది. మేము దాని వెంట లోపలికి వెళ్ళాం. ఇంకేముంది, అరుగు మీదకి వెళ్లి ఒకచోట గోడ మూలన పడుకుండిపోయి కుయ్ కుయ్యమంటూ హృదయ విదారకంగా ఏడవటం మొదలుపెట్టింది. శరీరమంతా రక్తసిక్తమైపోయింది. గాయాలతో బాధపడుతూ డొక్కలు ఎగూపిరి, దిగూపిరితో కిందకి మీదకి ఎగిరిపడుతున్నాయి. మాలో భయము, బాధ తీవ్రమయ్యాయి. అలాగే చూస్తుండిపోయాం నేను, మా విజయ. ఇంతలో అక్కడికి పరిగెత్తుకొచ్చిన మా అన్నయ్య గారి కుక్క బాధతో, ఆత్రంతో మా కుక్కపిల్ల వైపు నిస్సహాయంగా, జాలిగా చూడసాగింది. తన ఒంటి గాయాల నుంచి రక్తం ధారలు కడుతున్నా కూడా అప్పుడు మా అన్నయ్య, వాళ్ళబ్బాయి మా కుక్కపిల్లకు ఉపచర్యగా ప్రథమ చికిత్స ప్రారంభించారు. గుడ్డతోటి గాయాలు, రక్తాన్ని తుడిచి, ఇంట్లోంచి పసుపు తెప్పించి అంతటా చల్లి ఒక మూలన దాన్ని పడుకోబెట్టారు. మా శ్రీమతి గుడ్ల నీరు కుక్కుకుని దానివైపు అలాగే చూస్తూ కూర్చుంది. అలాగే మా అన్నయ్య వాళ్ళ కుక్క కూడా వెనక కాళ్ళ మీద కూర్చుని బాధపడుతున్న మా కుక్కపిల్ల వైపు ఆర్ద్రంగా చూస్తుండిపోయింది. ఆ రాత్రి మా శ్రీమతి భోజనమే చేయలేదు. ఆ కుక్క కూడా అలాగే అన్నాహారం మాని అక్కడే కూర్చుండిపోయింది. నాకు ఆశ్చర్యమేసింది. ఒకప్పుడు ఈ చిన్న కుక్క పిల్లని అసూయ కొద్దీ, కసి కొద్దీ కొరికి గాయపరచాలని చూసింది ఆ పెద్ద కుక్క. కానీ ఇప్పుడు ఆ కుక్కే ప్రాణాలకు తెగించి, ఆ వీధి కుక్కతో పోరాడి, మా ఈ చిన్న కుక్క పిల్లని రక్షించింది. ఎంత విచిత్రం! ఆ రాత్రి చాలా సేపటి వరకు నా కంటి మీద కూడా కునుకు లేదు. ఆ విధంగా బాధపడుతున్న దయనీయమైన మా కుక్క పిల్లని
సానుభూతితో, సానుతాపంతో దాన్ని తిలకిస్తూ మా శ్రీమతిని, మా అన్నయ్య గారి కుక్కని అలాగే మార్చి మార్చి చూస్తూ అలాగే ఉండిపోయాను. మా ఈ కుక్కపిల్ల ఈ గాయాల ప్రమాదం నుండి తేరుకుని బతికి బట్టకట్టాలని ఎంతగానో కోరుకున్నాను మనస్సులో. తెల్లవారి కుక్కపిల్ల తేరుకుంది. మాకు కొంత ధైర్యం వచ్చింది. క్రమంగా చికిత్స వల్ల, మందుల వల్ల గాయాలు మానిపోయి మళ్ళీ ఆరోగ్యవంతంగా తయారైంది. ఇప్పుడు కొంత పెద్దదయింది ఆ కుక్కపిల్ల. ఇదివరలో కంటే కొన్ని మెలకువలు, కొన్ని జాగ్రత్తలు గూడా తెలుసుకుంది. వీధి కుక్కలతో మూర్ఖంగా, అమాయకంగా తలపడటం లేదు. మా అన్నయ్య గారి కుక్క పక్కనుంటేనే అది ఇతర కుక్కల మీదకి పోట్లాటకు పోతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు వీధి కుక్కలు తారసపడితే తప్పించుకుని ఇంటికి పరిగెత్తుకొచ్చి మరీ మొరిగి వాటిని అదిలించేస్తుంది. మా అన్నయ్య గారి కుక్క అన్ని వేళలా దీన్ని వెంటేసుకుని త్రిప్పి జాగ్రత్తగా కాపాడుతోంది. అందుకని ఇప్పుడు ఆటే మా కుక్కపిల్ల గురించి మేము బెంగపడటం లేదు. జాగ్రత్త పడటం లేదు. ఇలాంటి పరిస్థితిలో ఒకసారి అనుకోకుండా మా కుక్కపిల్ల మెలికలు తిరిగిపోతూ, కుయలాడుతూ ఏదో విపరీతమైన బాధతో మా వాకిట్లో ప్రత్యక్షమైంది. మా శ్రీమతి, నేను నిర్ఘాంతపోయాం. అంతలోనే ఆ కుక్కపిల్ల కళ్ళు తేలేసి వెనుక తుంటి అటూ ఇటూ వాలిపోతుంటే కాళ్ళ మీద నిలబడలేక ఒరిగిపోతోంది. ముందు కాళ్ళ మీద బరువునాపుకుని ముందుకు రాబోతూ విఫల ప్రయత్నం చేస్తోంది. మాకేం చేయటానికి తోచలేదు. ఇంతలో ఆ కుక్కపిల్ల గబుక్కున వాంతి చేసుకుంది. దాని నోట్లోంచి జీర్ణం కాని మాంసఖండాలు బయటపడ్డాయి. మా శ్రీమతి వెళ్ళి మా అన్నయ్యని, వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చింది కంగారుగా. వాళ్ళు వచ్చి చూశారు. ఆశ్చర్యపోయారు. ఈ చిన్న కుక్కపిల్లకి ఈ మాంసం ఎక్కడ దొరికింది? ఇది ఇంటి ఆవరణ దాటి దూరంగా వెళ్ళనే వెళ్ళదే! అందరం బయటికి వచ్చి ఆ చుట్టుపక్కలంతా పరిశీలిస్తున్నాం. ఇంతలో మా అన్నయ్య గారింటి పెరట్లో గడ్డివామి దగ్గర వాళ్ళ పెద్ద కుక్క పడిపోయి ఉండటం కనిపించింది. దగ్గరికి వెళ్లి చూసాం. అది చచ్చిపోయి పడి ఉందక్కడ. పక్కనే ఆ కుక్క కక్కి పడేసిన మాంసం ఖండాలు. అప్పుడు అర్థమైంది మాకు. ఈ పెద్ద కుక్క బయటెక్కడో ఏదో మాంసం తినొచ్చింది. అది హరాయించుకోలేక ఇక్కడ కక్కింది. దాని వద్దకు వచ్చిన మా ఈ చిన్న కుక్క ఆ మాంసాన్ని తిని ఉంటుంది. అందుకే ఈ కుక్కపిల్ల కూడా ఆ విషపూరిత ఆహార భక్షణం వల్ల దాన్ని ఇమిడించుకోలేక కక్కేసిందిక్కడ. మేము గబగబా మా వాకిట్లోకి నడిచాం. ఏముంది? మా కుక్కపిల్ల అప్పటికే మృత్యుదేవతని కౌగిలించుకుంది. ఒకప్పుడు వీధి కుక్క కరిచి నిలువెల్లా గాయాలు చేసినా నిలదొక్కుకుని బతికింది. ఆనాడు ఆ వీధి కుక్కతో భయంకరంగా చావుకు తెగించి పోరాడి, ఈ చిన్న కుక్క పిల్లని రక్షించిన మా వాళ్ళ పెద్ద కుక్క, ఈనాడు తాను పొరబాటున తిన్న మాంసాహారాన్ని ఇమిడించుకోలేక, అవసాన దశలో బయటకి కక్కినందుకు, అదేమీ తెలియని మా ఈ చిన్న కుక్క పిల్ల అమాయకంగా దాన్ని తిన్నందుకు, ఇలా దయనీయంగా చనిపోయింది. ఈ పరిస్థితులను తలుచుకుని మా శ్రీమతి, నేను, మా అన్నయ్య, వాళ్ళ అబ్బాయి పరిపరి విధాలా బాధపడ్డాం. అసలు ఈ కుక్క పిల్లకి మాకు సంబంధం ఏమిటి? ఎక్కడిదో కుక్క. ఇక్కడికి వచ్చి ఈ బావిడొంకలో పిల్లల్ని పెట్టటమేంటి? ఆ తల్లిని అనతి కాలంలోనే ఏ జంతువో చంపి పొట్టన బెట్టుకోవటమేమిటి? ఆ కుక్క పిల్లల్లోంచి దీన్ని తీసుకొచ్చి మా శ్రీమతి పెంచటమేమిటి? వీధి కుక్కకి చిక్కి మృత్యువాత పడబోతున్న దీన్ని మా అన్నయ్య గారి కుక్క చావుకు తెగించి పోరాడి రక్షించటమేంటి? చివరకు ఆ విధంగా రక్షించిన కుక్క కారణంగానే ఈ ఈ చిన్న కుక్క పిల్ల ఇలా మృత్యువాత పడటం ఏంటి? ఏమిటి ఈ ఘటన? ఏమిటి ఈ విచిత్రం? ఎవరిదైనా ప్రాణమే. మనిషిదైనా, జంతువుదైనా ఒకటే. అందుకే మనిషికి జంతువులతో ఈ అనుబంధం ఇలా ఉంటుంది. విజ్ఞానవంతుడైన మానవునిలో నానాటికి మానవత్వం నశించిపోతుంటే, జ్ఞానం లేని ఈ జంతువుల్లో ఇలాంటి విశ్వాసం, అనుబంధం ముప్పిరిగొంటూ ఉండటం అపురూపం. ఎంతో ఆశ్చర్యకరం అనిపించింది మాకు. మిత్రులారా, కథ సమాప్తం. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మరో మంచి కథతో కలుస్తానండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.